ఏం చేస్తున్నారు? బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా? 10 సంవత్సరాలంటే 10 సంవత్సరాలైంది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 10 సంవత్సరాలైంది. వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మోడీ గారు. మరి ఇలాంటి మోడీకి చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎందుకు గులాంగిరి చేయాలి? ఏం చేశారు మోడీ గారు? మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? మనకు రాజధాని కట్టారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టారా? ఆఖరికి విశాఖ స్టీల్ను కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. అలాంటి మోడీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కొంగు పట్టుకొని డాన్సులు డ్యూయెట్లు ఆడుతున్నారే. ఇద్దరికి మోడీ గారు కావాలి. ఎందుకంటే మోడీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు ఇద్దరూ తాకట్టు పెట్టారు. దొందుతోందే. మోడీ గారేమో మన రాష్ట్రానికి ఒక్క మేలు కూడా చేయలేదు. అయినా కూడా 5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో, యాక్చువల్లీ 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కదా? చంద్రబాబుకి మోడీయే కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీయే కావాలట. మోడీ పోని మనకేమైనా చేశాడా అంటే ఒక్క మేలు కూడా చేయలేదు. మరి అలాంటి మోడీకి ఇలాంటి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు? ఈరోజు మోడీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలన్నీ లాగేసుకొని ముస్లింలకు ఇస్తారట. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ద్వేషం, విషం ప్రజల మనసుల్లో నింపటం లేదా? అసలు బీజేపీ పార్టీ